కాలనీ ప్రజలకు అప్పన్నపల్లి వార్డు ప్రజలకు 3వ వార్డు డివిజన్ నుంచి కమాల్ పార్వతమ్మ గారు, కమాల్ సంజు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. బీఆర్ఎస్ ఫస్ట్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా వచ్చిన తర్వాత సీనన్న గారు పిలిచి అమ్మకు డాడీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ముందుగా 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడున్న రెండు సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి జరగలేదు. అందువల్ల అమ్మని డాడీని నిలబెట్టడం జరిగింది. వారి నుంచి ఈ అభివృద్ధులు అన్నీ ముందుకు తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము. అందరి నుంచి వచ్చేది ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు. 2.5 సంవత్సరాల నుంచి ముందుగా జరిగిన పరిపాలన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ ముందు 10 సంవత్సరాల నుంచి జరిగింది. ఇప్పుడు అమ్మ నాన్నల నుంచి ఇవన్నీ జరిపించాలని మేము ముందుకు తీసుకొచ్చినాము. అయితే ఇప్పుడు మీరు ప్రచారంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల స్పందన ఎట్లా ఉంది, ముఖ్యంగా మహిళల స్పందన ఎట్లా ఉంది? ఇంటింటి గడప దొక్కిన ప్రతిసారి లోపల ఉన్న వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాల నుంచి మాకేం జరగలేదు. మీ పరిపాలన నుంచి 10 సంవత్సరాల పరిపాలన మాకు బాగుంది. ఎందుకంటే ఎన్నో గోసలు పడుతున్నాం, ఎంతో కష్టాల నుంచి ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి మాకు ఏమీ అభివృద్ధి జరగలేదు. మీరు వస్తే మళ్ళీ మాకు అన్ని సమస్యలు తీరుస్తారని మేము అనుకుంటున్నాం. మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. 3వ వార్డు ప్రజలకందరికీ మా నమస్కారాలు. మేము మీడియా వాళ్ళకు కూడా మా ప్రత్యేకంగా నమస్కారం. ఈ మీడియా ద్వారా మొత్తం టోటల్గా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, శ్రీనివాస్ గౌడ్ చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో ఊర్లలో గుడులు బడులు అన్ని రోడ్లు మోరీలు అన్నీ అభివృద్ధి చేసిన పనులు అప్పుడే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనాలు 2.5 సంవత్సరాల కోసం మోసపోయారు. కాబట్టి జనాలు మొత్తం కాంగ్రెస్కు ఓటు వేయకూడదని కంకణం పట్టుకొని వాళ్ళు అంతా ఖచ్చితంగా మా ఎంబడి చేస్తున్నారు. కాబట్టి ఆ కేసీఆర్ చేసిన పరిపాలన, నీళ్లు, నదులు, పంట పొలాలకు అన్ని రకాలుగా అంతా సేవ చేసిండు. కాబట్టి ఆ చేసిన పనుల నీళ్ళు మర్చిపోయి డబ్బులు, మందు, మద్యంకు ఏరులై పారించి జనాలను మొత్తం మోసం చేసి మాయపూర్వకంగా మొత్తం నాశనం చేసి పెడుతున్నారు. కాబట్టి మన జనాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుందని మాకు అందరూ పట్టం కట్టినారు. కాబట్టి ఆ ప్రజలకు మేము దూసుకెళ్తున్నాం. కాబట్టి ఆ ప్రజల సహకార్యం మన లోపల ఉంది. కాబట్టి మాకు మంచి మెజార్టీతో గెలిపించి మన సీనాలకు గిఫ్ట్గా ఇస్తారని ఆ జనాల నమ్మకం చూసేసి ఆయన అన్న చేసిన పనులకు మాకు అంతా చాలా మంచిగా ఉంది. కాబట్టి మేము సంతోషంగా గెలుస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా, సో మీ దృష్టికి ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినారు? ఇంటింటికి చేసి వచ్చిన ప్రచారంలో ఏం మా దృష్టికి తీసుకొస్తున్నారంటే, ఆ 10 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి మాకు అందింది మాకు ఒకటి ఏం లేదు. ఆ ముఖ్యమంత్రి చేయని పనులు మాట చేసిన మాటలు నమ్ముకొని ఈ జనాలు మోసపోయి ఓటు వేసిండ్రు. కాబట్టి ఏ ఇంటికి పోయి ప్రచారం చేసినా కూడా ఏమంటున్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే మాకు వచ్చింది. ఇప్పటి వరకు ఏ సమస్యలు వాళ్ళు ఇచ్చినవి మాకు అందుతలేవు, చేస్తలేరు. మేము మోసపోయి ఓటు వేసినాము, గోసపడుతున్నామని కూడా వాళ్ళు జనాలు మా కడుపులో చేతు పెట్టి వాళ్ళని అడుకునడం వల్ల కూడా వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు ఓటు వేసి గెలిపించి సీనాలకు కేసీఆర్కు గిఫ్ట్గా నీకు పంపిస్తాం బిడ్డ అని ఈ వార్డు ప్రజలు మొత్తం టోటల్గా మాకు చెప్తున్నారు. కాబట్టి దాన్ని పట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఒకవేళ మీరు గెలిస్తే ఈ వార్డు ప్రజలకు డెవలప్మెంట్ పరంగా మీరు ఏమేమి చేస్తారు? డెవలప్మెంట్ ప్రకారంగా ఏమేం చేస్తామంటే, వాళ్ళు మేము చేసిన పనులు ఏమేమినో అవన్నీ మిగిలిబాటు మాకు అట్లనే ఉంచారు. కాబట్టి ఆ పనులను మొత్తం మేము కంప్లీట్ చేస్తామని కూడా ఈ ప్రజలకు నమ్మకంగా చెప్తున్నాము. ఈ ప్రజలలో మేము అదే చేస్తాం. ఎందుకంటే మేము ఇండ్లు కట్టే రకమే కానీ కూలగొట్టే రకం అయితే మాది కాదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన అడుగుజాడలనే మేము నడుస్తాం. కాబట్టి వాళ్ళలాగా కాంగ్రెస్ వాళ్ళలాగా మాట అని తప్పేది మా దగ్గర ఉండదు. మాట ఇస్తే తప్పేది లేదు, మేము తిప్పేది. మీ 3వ డివిజన్లో ఏ కాలనీలు వస్తున్నాయి? 3వ డివిజన్లో మాకు చేసిన అమ్మవారి టెంపుల్ ఒక 2 ఉన్నాయి. పోచమ్మ టెంపుల్ అనేది, కోసనగుంటమ్మ టెంపుల్ ఒకటి ఉంది, పోచమ్మ టెంపుల్ ఒకటి ఉంది. అన్ని సీసీ రోడ్లు, వార్డులు, ప్రతి గ్రామంలో మా వార్డులో మాకు సంబంధించిన మేము అడిగిన నిధులు మొత్తం మాకు సీనాన్ని ఇచ్చేసిండు. ఒక 7-8 మంది ప్రాణాలు పోతే కూడా హాస్పిటల్ విధంగా కూడా మొత్తం టోటల్గా ఒకరొకరికి 5 లక్షలు 10 లక్షలు పెట్టి బతికించి మేము కార్యకర్తలం పోయి హాస్పిటల్ చుట్టుముట్టు కూర్చొని అన్న మా కార్యకర్తకి ఇట్లా అయింది, మన వాడు పిల్లలకి ఇట్లా అయింది అంటే అన్న కూడా మాకు వచ్చేసి హాస్పిటల్లో
5 లక్షలు 10 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఎంతవరకు ఉంటే అంతవరకు సేవ చేసి మనం వాళ్ళని బతికించుకోవాలి బిడ్డ. వాళ్ళు బతికించుకుంటే మనకు రేపటి నాడు చాలా అవకాశం ఉంటుంది అని సీనన్న చెప్పింది. కాబట్టి మేము రాత్రి పగులు కష్టపడి కృషి చేసి వాళ్ళని బతికించిన సందర్భాలు మాకు చాలా ఉన్నాయి. మాకు హాస్పిటల్ పరంగా సీనన్న ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఇప్పటికి కూడా మేము సీనన్న మా వార్డులకి వర్క్ జరుగుతలేదు, ఈ హాస్పిటల్ పని ఇబ్బంది ఉందనంటే మా కోసం వచ్చిండు. మొన్న ఎవరికో కాదు, సొంతం మా బామ్మరిదికి కూడా మా వాడు కాదు, వేరే విలేజ్ రాజాపూర్ విలేజ్ అయితే కూడా అన్న మా బామ్మరిదికి ఇట్లా అయిందంటే, మీ బామ్మరిదే కదా బిడ్డ, వేరే వాడైనా మనకు సంబంధం లేదు, ఏ సంబంధం లేదని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్లో అయితే అన్న కూడా నాగర్కర్నూలులో ఉంటే, నాగర్కర్నూలు కేటీఆర్ మీటింగ్లో ఉంటే కూడా ఆ మీటింగ్ అయిపోగొట్టుకొని చక్కగా హాస్పిటల్కి వచ్చేసి, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చేసి నిమ్స్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ 2 తిప్పేసి ఎంతో కష్టపడి ఆయన కూడా కృషి చేసి ఒక 5 లక్షలు హెల్ప్ చేసిండు ప్రభుత్వంలో లేకుంటే కూడా. అలాంటి వ్యక్తికి మేము గిఫ్ట్గా ఇవ్వాలి ఈ 3వ వార్డు గెలిచి అనేది ప్రజలలో మొత్తం అంతా దూసుకుపోతున్నాము. మాకు ఈ మీడియా వల్ల ఈ ప్రచారం మంచిగా కావచ్చు. ఈ వార్డు ప్రజలకు అందరికీ కలిసి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్యమంత్రి చేయాలి. మేము పబ్లిక్ మొత్తం ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలనుకున్నాం. సంజీవ గారిని కూడా గెలిపించుకోవాలనుకున్నాం. ఈ వార్డు గెలవలేదనుకో ఆయనని ఖచ్చితంగా ఆయన కానీ ఈయనగా సంజీవని ముందరకు తీసుకొచ్చి మా పనులు మొత్తం ఆ జీన్ బోర్డు కానీ అప్పనపల్లి కానీ అభివృద్ధి చేసుకొని కోసంకుట మషాం ఉంది. మషాంకి ఆయనని శ్రీనివాస్ కూడా 10 లక్షలు ఇచ్చాడు. కోశావ గుడికి 10 లక్షలు ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా గుడి సరిగా కాలేదు సార్. ఆయనను మొన్న కూడా అడిగినాం సార్, అంటే మన ప్రభుత్వం రాని బిడ్డ, మన ప్రభుత్వం వచ్చినాక మొత్తం చేసుకొని పని అని తిరిగి 3వ వార్డులో సంజీవుని ఖచ్చితంగా చేపించి గెలిపించుకొని తీసుకొని పోతామని మేము కోరుకుంటున్నాం సార్. జై శ్రీనన్న. 3వ వార్డు కార్యకర్తలు రైతులు సంజీవ గారిని 3వ వార్డు నుండి మేము గెలిపించాలి, మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకొని బయటికి తీసుకొచ్చాము. మేము వద్దంటే కూడా రావాలని నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీకి పనిచేసినావు. నాగేష్ బాబు సంజీవ్ ఇద్దరు కలిసి పార్టీకి పోయినసారి కూడా టీఆర్ఎస్ నుంచి కొన్ని ఓట్లతోటి నాగేష్ బాబు పోయింది. ఆ జిద్దులో మేము పిల్లగాన్ని తీసుకొచ్చినాం. బయటికి తీసుకొచ్చి పిల్లగాన్ని గెలిపించాలి, ఖచ్చితంగా సీనన్నకు ఖచ్చితంగా చేపియాలి, పని చేపించి, లేకుంటే అప్పనపల్లెకు కూడా ముఖం చూపెట్టాడు ఆయన. ఎందుకంటే 2వసారి అయిపోయా, ఈసారి గెలిపించుకొని ఖచ్చితంగా వస్తామని చర్చ కట్టుకొని మేము రైతులం అందరం, కార్యకర్తలం అందరము, మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి వచ్చి మేము ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చి, ఇప్పుడు సీనన్న అంటే సీనన్న దేవుడు అంటే వెంకటేశ్వర్లు ఎంత అంత అయితే జడ్చల్ల నుంచి అప్పనపల్లి మన మహబూబ్నగర్ కొత్త గడియాడం వరకు అడుగులు లేకుండా కాళ్ళు ఇట్లా పెడితే కూడా సరిగ్గా నడిచిపోతాం. అటువంటి పనులు చేసిండు ఆయన. అప్పనపల్లె కాదు, ఎదురే కానీ, దీటిపల్లె కానీ, అమ్మడిపల్లె కానీ, బూత్పూర్ అక్కడ ఎక్కడ ఆయన ప్రభుత్వం ఏడ ఉంటే ఆడ మొత్తం కార్యకర్తలకు కూడా ఏంది బిడ్డ వచ్చి ఆరి తోరి నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని రైతుల వాళ్ళు చేసి చూపెట్టాడు సీనన్న. చూపెట్టినందుకే ఆయన వెనక మేము పడ్డందుకు ఇప్పుడు ఉండరు కార్యకర్త ఏమంటున్నాడు, నేను ఖచ్చితంగా ఇది ఇస్తా అది ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాయమాటలు విని ఒకడొకడు కొట్టుకునికోము, తాగుకోము, కొట్టుకునికోము, పిల్లలని ఇట్లా అట్లా తల్లిదండ్రికి కూడా మాటినకుండా చేసారు. ఇప్పుడు తల్లిదండ్రి కూడా ఏముంది, టీఆర్ఎస్కి వస్తే తాగుడ బంద్ అవుతుంది, కాంగ్రెస్కి వస్తే ఎట్లయినా తాతం తంతం. ఈ 2 మొత్తం కలియుగంలో మునిగానికి వచ్చింది సార్. ఇది మాత్రం ఖచ్చితంగా అందుకోసమే మేము ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ని తీసుకురావాలి. రేవంత్ రెడ్డి అది